మరి అర్జునుడు అప్పుడు వనవాసం నుంచి వెళ్ళాడు, ఆయనకి పెద్ద అధికారం లేదు. కానీ పరమాత్మ ఎవరిని అనుగ్రహించాడు, ఎవరిని కరుణించాడు మీరే విశ్లేషణ చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే వెంకటేశ్వర స్వామి వారు కూడా అంతే. మనం దగ్గరికి పోయినంత మాత్రం ఏదో మనం చాలా గొప్పవాళ్ళు అయిపోయినామని, జై విజయుల దగ్గర నుంచి వెనక్కి వస్తున్నాం కాబట్టి మనకు ఆయన కరుణా కటాక్షం లభించిందో లేదో అనుకోవాల్సినటువంటి అవసరం లేదని మాత్రం నేను మనవి చేస్తున్నాను. స్వామీజీ వారు ఒక మాట అన్నారు, పరిపూర్ణానంద స్వామీజీ వారు, గోవిందుణ్ణి దళితుని చేయడం కాదు, దళితుణ్ణి గోవిందుని చేయాలి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఎందరో ప్రభువులు ఉన్నారు. కృష్ణదేవరాయల వారి గురించి మనం చెప్పుకుంటాం. శ్రీకృష్ణదేవరాయల వారిని గురించి అల్లసాని పెద్దను వర్ణిస్తూ మనాడు, హిందూ రాజ్య రమా దురంధర భుజాహి గ్రామణి కంచుకత్కుంద స్వచ్ఛ యశో గుళుక్ష యవన క్షుణీధవస్థాపన మందీభూత కృపా కటాక్ష అసకృన్ మాద్యత్ కళింగాంగన బందీ గ్రాహ విగాహితోత్తర కహు భాటీ సమాటీకన అని వర్ణిస్తూ ప్రప్రథమంగా హిందూ రాజ్య రమా దురంధర అన్నాడు. అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కొత్తగా హిందూ రాజ్యం అనవసరం పని లేదు. ఆనాడే విజయనగర సామ్రాజ్య పరిపాలనలోనే ప్రజల్లో ఆ స్పృహ ఉంది. ఇది హిందూ సామ్రాజ్యము అనే స్పృహ ఆనాడు ఉందని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యదను పెరియాళ్వారితో ప్రారంభించి, అంటే నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబంలో వచ్చినట్టు మహానుభావుడు, అందుండు ద్వయసద్మ పద్మవదనుండు అద్వంద్వుడు ఉరు ఛందో బృంద తదంత వాక్ అపటనా సంజాత తజ్జన్య నిష్పందద్వైత సుసంవిధాలయుడు నిష్ఠన్ విష్ణు చిత్తుండనన్. అటువంటి విష్ణు చిత్తునితో ప్రారంభించి నిమ్న జాతులకు చెందినటువంటి పరమభాగవతోత్తముడు దాసరికత్వం ముగించారు. అంటే ఆనాడు సమాజంలో ప్రతి జీవుణ్ణి ఒక గోవిందుడు చేయాలనే తపన కృష్ణదేవరాయల వారిలో కనిపించి ప్రబంధంలో కూడా అదే ప్రతిపాదించారు. అంతకంటే ముందు రాయలవారి కంటే ముందు అన్నమాచార్య వారు చెప్పాడు, చండాలుడుండేటి సరిభూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటే అని. ఇది మనం కేవలం మహాకవులు చెప్పారు, ఆచార్య పురుషులు చెప్పారని కాకుండా ఆచరణాత్మకంగా చూపించగలిగితే అసలు అన్యమత ప్రచారాలు కాదు, అన్యమతస్థులే ఉండరు. ఇక ఇందాక స్వామీజీ వారు అన్నారు, మతం మార్చుకున్న సమాజంలో చాలామంది విశ్వాసాలు మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది చర్చిలకు వెళ్ళినా మసీదులకు వెళ్ళినా కొబ్బరికాయలు కొడుతున్నారు, అక్కడ అగరవత్తులు వెలిగిస్తున్నారు. అంటే ఏమిటి, ఈ విశ్వాసానికి దూరం కాలేకుండా పోతున్నారు. అటువంటి వారు సందిగ్ధంలో ఉన్నట్టే కదా, అటువంటి వారు తప్పకుండా మళ్ళీ వాళ్ళతో కలుస్తారు అనే విశ్వాసం నాకుంది. కాబట్టి ఆ స్ఫూర్తి, ఆ జాగృతి, ఆ చైతన్యము కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుడు అందరికీ ఆ చైతన్యం ప్రసాదిస్తారని నా దేవదేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నా ధన్యవాదాలు సమర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. మా అన్నగారు మోహన్ గారి గురించి నేను ఎప్పుడూ ఒక నమ్మకంతో ఉంటాను. పెద్ద కొడుకు మేడసాని వెంకటపతికిన్, తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి మేడసాని మోహన్ గారు పెద్ద కొడుకు. ఆయన త్యాగాన్ని గురించి నిజంగా ఒక మాట నేను చెప్పి తీరాలి. ఎన్ని అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని పదవులకు ఆయనతో కలిసి చదువుకున్న ముఖ్యమంత్రులు ఎంతోమంది ఆయన్ని రమ్మని కోరినప్పటికీ మీరు ఏమి ఇచ్చినా నాకు వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిలో ఇవ్వండి, ఇంకో చోట ఇదే తిరుపతిలో తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంటే చాలా మంది పెద్దలు తోకముడుచుకొని పోయారు. కానీ ఒక పెజావర్ స్వామీజీ, ఒక స్వామి దయానంద సరస్వతి, ఒక మాతా శివచైతన్య, జస్టిస్ భిక్షపతి గారు, జస్టిస్ పర్వతరావు గారు, అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి కొద్దిమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో ఫార్మర్ డీజీపీగా పనిచేసినటువంటి యొక్క తాళ్ళూరి సూర్యనారాయణరావు గారు వయసులో రిటైర్ అయిపోయి ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో ఉన్నారు. కానీ ఇదే పద్మావతి విశ్వవిద్యాలయం లోపల వీణా నోబుల్ దాస్ వెంకటేశ్వర స్వామి యొక్క పద్మావతి యొక్క ఫోటోలు తీసేసి యేసుక్రీస్తు ఫోటోలు, మేరీమాత ఫోటోలు పెట్టి పరిపాలన చేసిన నాడో
గోడలు దుంకి హాస్టల్లో అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటే ఆ అమ్మాయి యొక్క తాతను అని చెప్పి ఆ రూములోకి వెళ్ళి డైరీలు సంపాదించి కేసులు వేశారే, అప్పుడు మాకు ఆదరణగా నిలబడినటువంటి ఒక వ్యక్తులు ఇక్కడ నా కళ్ళ ముందున్నారు. వాళ్ళ గురించి నేను కనుక మాట్లాడకపోయినట్టయితే నన్ను నేను అవమానపరుచుకున్నటువంటి వ్యక్తిగా మారతాను. నా ముందు సామంచి శ్రీనివాస్ ఉన్నాడు, నా వెనుక భానుప్రకాష్ ఉన్నాడు, సంతానం గారు ఉన్నారు, నుగయ్య గారు ఉన్నారు, సుందరమూర్తి గారు ఉన్నారు, ఒక భక్తి సార్ గారు ఉన్నారు, ఒక గజలక్ష్మి అమ్మ ఉంది ఇక్కడ. వాళ్ళంతా నిలబడ్డారు కాబట్టే ఇదే వేదిక మీద 2006లో విజయ దరహాసంతో విజయానికి సంబంధించినటువంటి యొక్క మీటింగ్ కూడా ఈ హాల్లో మేము నిర్వహించుకున్నాం. అయితే నేను చెప్పొచ్చేటువంటి మాట ఒకటే, ఈరోజు కూర్చున్నటువంటి యొక్క కుర్చీలో ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా సాంప్రదాయంగా, చాలా పద్ధతి ప్రకారంగా ధోతి కట్టుకొని, కండువా వేసుకొని, తెల్ల చొక్కా వేసుకొని మాట్లాడి వెళ్ళారే. కానీ అదే 2005లో సాక్షాత్తు పూజ్య బెజవార్ స్వామీజీ, ఈ పరిపూర్ణానంద స్వామీజీ కూర్చున్నారే, వారి యొక్క గురువు గారైనటువంటి యొక్క స్వామి దయానంద సరస్వతి, మాతా శివచైతన్య, శ్రీనివాస వ్రతధర రామానుజ జీయర్ స్వామీజీ, 42 మంది స్వామీజీలు ఇదే టీటీడీ ఈఓ సంబంధించినటువంటి యొక్క బిల్డింగ్ని ముట్టడి చేసి ఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే ఒక చిరంజీవి లెవెల్లో, చిరంజీవి స్టైల్లో టీషర్ట్ వేసుకొని బొట్టు లేకుండా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వస్తే ఈ వేదిక మీద ఉన్నటువంటి యొక్క మా అమ్మ సత్యవాణి గారు, సోమరాజు సుశీల గారు, సంధ్యావందన లక్ష్మీదేవి గారు, నా అక్క విజయభారతి గారు గల్లా పట్టుకొని నిలదీసి అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు టీటీడీ ఎంప్లాయీవా, లేకపోయినట్టయితే ఒక సినిమా టాకీస్లో అమ్మేటువంటి యొక్క బ్రోకర్ టికెట్లు అమ్ముకునేటువంటి వాడివా, నీకు ఒక డ్రెస్ కోడ్ అక్కర్లేదా అని తిలకం తీసి దిద్దారు వీళ్ళు. అక్కడ నాంది పడిందండి. ఇక్కడ నా కడుపు మండదా. నేను ఒక విషయం చెప్పి వారు 3 నిమిషాలు అన్నారు, కానీ 2 నిమిషాల లోపల ముగించేస్తా. అయ్యా మనయుడు అవధాన రంగంలో నాకు అగ్రజుడు, గురు సహస్రావధానిగా విఖ్యాతులు, నరసాపురం వాస్తవ్యులు మా కడిమెళ్ల వరప్రసాద్ గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాతృగురుభ్యాం సభాయే చ నమః. తిరుమల మనదే మనదే, తిరుమల మనదే మనదే, తిరుమల మనదే గదయ్య, తిరుమల మనదే. తిరుమలగిరి పరిరక్షణ, తిరుమలగిరి పరిరక్షణ, భరతావని ఆర్ష ధర్మ పరిరక్షణమే అని విన్నవించుకుంటూ, త్రేతాయుగం నాడు రాముణ్ణి విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఆనాడు ధర్మానికి ప్రాధాన్యం ఎక్కువ. అలాగే ద్వాపరయుగం వచ్చినప్పుడు కూడా యతో ధర్మ తతో జయ అన్నారు. అప్పుడు ధర్మానికే ప్రాధాన్యం. కానీ ఇవాళ ఏమైందంటే ధర్మ ప్రాధాన్యము తగ్గిపోయి న్యాయ ప్రాధాన్యం పెరిగింది. అంటే న్యాయానికి ధర్మానికి తేడా ఏమంటే, ప్రభువు ఏదైతే చెప్తాడో, ఏది చట్టం చేస్తాడో, ఏది శాసనం చేస్తాడో అది న్యాయం అవుతుంది. వేదము శాస్త్రము ఏం చెప్పిందో అది ధర్మం అవుతుంది. ఒకప్పుడు మద్యపానం నేను నిషేధిస్తున్నాను అని ఒక ప్రభు అన్నాడు. అప్పుడు ఎవరైనా మద్యపానం చేస్తే అది నేరం అవుతుంది. తర్వాత ఆ నిషేధం ఎత్తేసేమో అన్నారు. ఎత్తేసిన తర్వాత మద్యపానం చేసినా అది నేరము కాదు. అంటే
ప్రభు యొక్క ఆలోచనను చేసిన చట్టాన్ని అనుసరించి ఉండేది న్యాయం. ఇవాళ మనకు దేశంలో ఎక్కడైనా న్యాయస్థానాలు కోకర్లుగా ఉన్నాయి, ధర్మస్థానాలు లేవు. కనుక న్యాయం తప్పితే కోర్టుకి ఈడుస్తారు, జైల్లో పెడతారు. ధర్మం తప్పితే వాడిని ఎవ్వరూ ఏమీ కూడా అనలేని స్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభువు మాత్రమే న్యాయాన్ని రక్షించగలడు. ధర్మాన్ని రక్షించే శక్తి కేవలం దైవానికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాల్లాగా ధర్మస్థానాలు, ధర్మక్షేత్రాలు కూడా ఉండాలి. ఇవాళ ధర్మక్షేత్రములంటూ ఏమైనా ఉన్నాయా అంటే లోకంలో హిందూ దేవాలయాలు మాత్రమే ధర్మక్షేత్రములు, ఇంక ఏవీ కూడా కావు. ఇలాంటి ధర్మక్షేత్రాలు ఎన్ని ఉన్నా కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చినటువంటి కోడలు వంట మొదలు పెడితే ఏదో పప్పు, కూర, పులుసు, పచ్చడి అన్ని తయారు చేస్తే కూర పాడైతే అది వదిలేస్తాం, మిగతా ఉంటే తింటాం. పచ్చడి పాడైతే అది మాత్రం వదిలేస్తాం, మిగతా అన్ని తింటారు. కానీ అన్నం పాడైపోతే, అన్నం చివిడిపోతే మొత్తం భోజనం మానేయాల్సి వస్తుంది. అలాగా ఎన్ని ధర్మక్షేత్రములు ఉన్నా అక్కడ మూల కేంద్రం అన్నంలాగా ఇక్కడ మూల కేంద్రంగా నిలబడి పరిపాలనా నిర్వహణ చూపించి ఒక స్థిరమైన వ్యవస్థను కల్పించగల సామర్థ్యం మాత్రం వాళ్ళ ప్రపంచంలో, హైందవ ప్రపంచంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఉంది. కాబట్టి ధర్మ కేంద్రంగా, హైందవ ధార్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి ఉండాలి అనేటువంటి ఆలోచన చాలా గొప్పది, ఆ నిర్ణయం చాలా గొప్పది. ఇటువంటి ఈ నిర్ణయానికి జయము కలుగ్గాక. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు. ధన్యవాదాః. సోదరులు కడిమెళ్ళ వరప్రసాద్ గారు చాలా నిర్మాణాత్మకమైన సూచన చేశారు. దైవభక్తులుగా మనం గ్రహించాల్సిన ఒక మాట, సభ ఆనందమయంగా ఉల్లాసంగా ఉండడానికి సరదాకు మాట చెబుతాను. పూర్వం నిజంగానే వారు చెప్పినట్టుగా గ్రామాల్లో తీర్పులన్నీ రచ్చబండ మీద జరిగేవి, దేవాలయం సన్నిధిలో, రాముని సన్నిధిలో జరిగేవి. మనకి ఆకాశరావణ అనే మాట అలాగే వచ్చింది. ఓ మునసబు గారు పల్లెటూరులో తీర్పు చెబుతూ ఉంటే రెండు పక్షాల వాళ్ళు ఎవరో వినడం లేదుట. అంటే ఎవరి మటుకు వాళ్ళకి వాళ్ళ పక్షాన్ని ఉండాలనుకుంటారు కదా, అందుకని వినట్లా. వీళ్ళు ఎలా నమ్మించాలో ఆయనకి తెలియలా. రాత్రి ఆ నౌకర్ని పిలిచి ఆయన చెప్పదలుచుకున్న తీర్పు కాగితం మీద రాసి ఆ రచ్చబండ దగ్గర చెట్టు ఉంది, మామిడి చెట్టు, వేప చెట్టు ఏదో, ఆ చెటారు కొమ్మను మిఠాయి పొట్లం కదా దీన్ని గుచ్చేయమన్నట్ట. గుచ్చేశాడు. ఇంకెవరికి చెప్పక ఈ విషయాన్ని అన్నాడు. ఆ రోజుల్లో నౌకర్లు కూడా అలాగే ఉండేవారు, యజమాని చెప్పిన విషయాన్ని ఎవరికి చెప్పేవారు కాదు. తర్వాత ఆయన వచ్చి మర్నాడు పొద్దున్న అక్కడ కూర్చొని 10 గంటలకు అందరినీ రమ్మని, ఏరా అబ్బాయి మీ వాదనలు చెప్పండి అంటే చెప్పారు. ఎంతకీ వినట్లేదుగా, ఏం చేద్దామో ఏం చెప్పాలో నాకు తెలియట్లా అని పైకి చూశాట. అక్కడ చీటీ కనపడుతుందిగా, పైన దేవుడు ఏదో తీర్పు రాసి పెట్టినట్టు అంటే పైన ఉన్నది ఎవరు? ఆకాశం. అక్కడ దేవుడు ఎవరు? ఊళ్ళో ఉన్నది రాముడు. అందుకని ఆకాశ రావణ వచ్చింది. దేవుడు ఏదో పైన రాసినట్టుగా ఉన్నాడు, వెళ్ళి పట్టుకురా ఆ చీటీ అన్నట్ట. ఈయన వెళ్ళి పట్టుకొచ్చాడు. ఆ చీటీ వినిపించి రాముడు చెప్పాడు కాబట్టి మీరు వినాలి అన్నట్ట. ఈ దేశంలో ఏది ఎవరి చేత పాటింపజేయాలన్నా భయము లేదా భక్తి అనే రెండు ఖచ్చితంగా ఉండాలి. ఆ భక్తి హిందూ ధర్మం ద్వారా మనం ప్రచారం చేయాలి పూర్తిగాను. భయాన్ని కూడా కలిగించాలి. ఇందాక చిన్నజయ్యర్ స్వామి చెప్పినట్టుగా తప్పు చేస్తే దండన జరుగుతుంది అనేది ఉండకపోతే ఎప్పుడూ పరిపాలన సరిగ్గా ఉండదు. అటువంటి సూచనని అందరం దృష్టిలో పెట్టుకుందాం. టీటీడీ వారు ప్రధానంగా ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉంటూ తిరుమల చుట్టూ ఉన్న శాసనాల మీద అనేక రకాల పరిశోధనలు చేసి తిరుమలగిరి యొక్క ప్రాచీనత్వాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన మహనీయులు శ్రీ కిరణ్ క్రాంతి చౌదరి గారు తమ సందేశం వినిపిస్తారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సభలో ఉన్నటువంటి వివేకులు, జ్ఞానులు అందరికి కూడా నా నమస్కారం. ప్రాచీన శిలాయుగం నుంచి మానవుడి ఆచ్ఛాదనలో కొండ మీద ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పల్లవులు, ఆ తర్వాత వచ్చినటువంటి చోళులు, ఆ తర్వాత పాండ్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర కాలం నాటి వరకు కొండ మీద అనేకమైనటువంటి అంశాలు, అలాగే నిత్యము ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇచ్చినటువంటి దానాలు మనకి ఈ శాసనాల్లో మనకు కనిపిస్తాయి. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి మహంతులు, సామంతరాజులు, తర్వాత 1933 ప్రాంతానికి మహంతులకు రావడం, ఆ తర్వాత 1953 తర్వాత మన ప్రభుత్వం చేతులకు రావడం జరిగింది. అప్పటి నుంచి కొండలో ఉన్నటువంటి ప్రతి చర్య వెనక ఏదో ఒక రాజకీయమైనటువంటి హస్తం మనకు కనిపిస్తూనే ఉంది. ఏదైతే ప్రజాసేవకు, ధార్మికమైనటువంటి ధర్మ కార్యక్రమాలకి ఏదైతే
ఆలంబనంగా ఉన్నటువంటి ఆలయము ఆ తర్వాత ఆలయ నేపథ్యం కోల్పోయి అది ఒక రాజకీయ నేపథ్యంలోకి వచ్చిందని మనం భావించడం ఈ శాసనాలన్నీ లేకపోతే ఈ విధానాలు చూసినట్టయితే తెలుస్తుంది. ఒక్క ఉదాహరణకి మచ్చుకి నేను మీకు విన్నవిస్తాను. ఎప్పుడైతే ఇదివరకే మనం పెద్దలు చెప్పాం సాంఘిక లేకపోతే సంఘ సంక్షేమం ఉంటుందో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఇది గుర్తించినటువంటి మన దాతలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఆ కాలంలో పరిపాలించిన రాజులు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దానాలు చూసినట్టయితే మనకు అవగాహనమవుతుంది. ఇచ్చినటువంటి దానాలన్నీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 140 చెరువులు తవ్వించి ఉన్న చెరువుల్ని పూడికలు తీయించి తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి ఏదైతే చేకూరిస్తే మేలు జరుగుతుందో అలాంటి శాసనాల్ని మనం చూడగలుగుతాం. అంటే ఇచ్చిన దానాలన్నీ నీటి తీరువల కోసము లేకపోతే ప్రజల సౌకర్యం కోసము విద్య కోసము విద్యార్థుల కోసము పండితుల కోసము ఆ పండితులు ఇచ్చేటువంటి విద్య దానాల కోసము ఇచ్చినటువంటి దానాలుగా మనం చూస్తాం. అలాంటి కార్యక్రమాలు ద్వారా అంటే ఇదివరకే మన పెద్దలు చెప్పినట్టుగా మన ఆలయం అంటే అది మతపరమైనటువంటి ఒక కేంద్రం కాదు, మతపరంతో కూడినటువంటి అనేక విషయాలని ప్రజల బాగోగుల కోసము నిర్వర్తించినటువంటి కార్యక్రమాల్ని మనం ఈ శాసనాల్లో చూడొచ్చు.